బట్టతల నాన్ వేషన్ గాడు వాడు అని ఎందుకంటున్నా అంటే వాడు ఒక లుచ్చ నా కొడుకు, నాన్ వేసిన దొంగ నా కొడుకు. ఈ రోజు ఏమంటుండంటే న్యూస్ కోసం భారతీయులని ఎట్లా పడితే అట్లా తిడతాడు వీడు, మళ్ళా ఏది పడితే అది అంటాడు. చైనా నాన్ వేసిన బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసే వాళ్ళందరినీ బయట పెట్టాడు కదా, అలాగే ఇమ్రాన్ భాయ్ వాళ్ళ మదర్ ని కూడా కొంచెం బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ బయట పెట్టడం వరకు ఓకే, ప్రమోట్ చేసే వాళ్ళందరినీ బయట పెట్టాడు, అది ఓకే, సంతోషం. కానీ ఇలా బూతులు మాట్లాడడం కూడా కరెక్టేనా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చాలా తప్పు అన్న. ఒకటి వీడు చేసిన పెద్ద తప్పు అది. బట్టతల నాన్ వేషన్ గాడు వాడు అని ఎందుకంటున్నా అంటే వాడు ఒక లుచ్చ నా కొడుకు. ఎందుకంటే నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళని వైఎస్ అన్ని యాదవ్ని, ఇమ్రాన్ అన్నని, అమ్మలని, డాడీలని, చనిపోయిండని ఎన్నెన్నో మాటలు అన్నాడు అన్న. మరి ఇక్కడ సెలబ్రిటీలు గీట చేసిండ్రు కదన్న, ఎవరు చేసిండ్రు? విజయ్ దేవరకొండ చేసిండ్రు, చాలా మంది సెలబ్రిటీలు చేసిండ్రు, ప్రకాష్ రాజు ఇట్లా చాలా మందిని చేసిండ్రు. మళ్ళీ ఎందుకు తిడతలేడు వాళ్ళని? సో వాళ్ళని ఏమంటలేరు, వాళ్ళని ఏమన్నా అంటే కాళ్ళు చేతులు ఎరదెంగుతారు, చంపి దెంగుతారు, చచ్చిపోతాడు. అందు గురించి వాళ్ళని తిట్టట్లేడు ఈ రోజు. సో నువ్వు బెట్టింగ్ ప్రమోషన్ అన్నావు, మళ్ళీ అసలైన పట్టుకో అని చెప్పాలి కదా. ఈ బట్టతల నా కొడుకు అసలైన పట్టుకోవాలని చెప్పాలి కదా. బెట్టింగ్ ప్రమోషన్ చేసిన ఎంతసేపు ఉంటే బెట్టింగ్ ప్రమోషన్ చేసిండే అంటుంటే తప్పితే అసలైన తిమ్మింగ్లం ఎవడు, దాన్ని ఆపరేట్ చేసేటోడు ఎవడరా, దాని గురించి మాట్లాడదు. వాళ్ళని పట్టుకోమను, అసలైనోడు ఎవడో ఆయనను పట్టుకోమను. ఎంతో మంది చేసిండ్రు అన్న, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిండ్రు, సినిమా యాక్టర్లు చేసిండ్రు, నార్మల్ వాళ్ళు గిటే చేసిండ్రు. ఒక పని, ఇప్పుడు నాకు ఒక పని చెప్పినావు అన్న, నువ్వు పలానా పని చెప్పినావు, పని చేసినా నాకు డబ్బులు ఇచ్చినావు, వాళ్ళు చనిపోతుండ్రా లేకపోతే ఇంకోటి సూసైడ్ అవుతుండ్రా అనేది తెలియదు మాకు. తెలియక చేసిన దానికి వీడిని న్యూస్ గురించి వీడు హల్చల్ చేస్తుండ తప్పితే వేరేదేం లేదు ఇక్కడ. వీడి న్యూస్ రావాలి అందు గురించే ఇవన్నీ చేస్తుండ అంతే. మళ్ళా అంత ప్రేమ ఉండేటోని నువ్వు అసలైన పట్టుకోండి సార్, ఎవరు అసలైనోడు ఎవడు, ఆపరేట్ ఎవడు చేస్తుండు, అసలు ప్రభుత్వానికి తెలియంది ఎట్లా వస్తుంది అన్న. ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వానికి తెలియకుండా ఎట్లా వస్తుంది ఇక్కడ దాకా అసలు ప్రభుత్వం అనుమతి లేనిదే ఎట్లా వస్తుంది అన్న. బెట్టింగ్ యాప్ అనేది ప్రభుత్వం అనుమతి లేనిది వీడికి జియోలు ఎట్లా ఇస్తారన్న. వాళ్ళు ప్రభుత్వానికి తెలియకోకుండానే సెలబ్రిటీలు ఎంతో మంది చేసిన, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎంతో మంది సెలబ్రిటీ చేసిన వాళ్ళు తిడతలేరు, వీళ్ళని తిడుతున్నా అంటే వీళ్ళు ఏం చేయలేరన్న. వీని ధైర్యం నాకు అర్థం కాదు. ఒకటి సరే బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడిండు వీడు, సరే వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసిండ్రు, ఏం చేసిండ్రు, వాడు డబ్బులు ఇచ్చిండు, వీడు పని చేసిండు కదన్నా. ఇప్పుడు నాకు డబ్బులు పలానా పని చెప్పిండు ఒక వ్యక్తి, ఆ పని చేసినా నాకు ఆ పైసలు ఇచ్చిండు ఆయన, దానివల్ల చనిపోతుండ్రా లేకపోతే సూసైడ్ చేసుకుంటారా, అప్పుల పాలవుతున్నా నాకు తెలియదు అన్న. సో ఏదో తెలిసో తెలియకో చేసిండ్రు. మళ్ళీ అసలైన గురించి మాట్లాడాలి కదా. ఈ నాన్ వేసిన బట్టదల నా కొడుకు వీడు అసలైనోడు ప్రమోట్ చేయిస్తుండు చూసినా, అసలైనోడు ఎవడు దాని గురించి మాట్లాడాడు వీడు. ఈ నాన్ వెజ్ గాడు దాని గురించి మాట్లాడాడు, దాని గురించి అసలే మాట్లాడారు. వీళ్ళు ప్రమోషన్ చేసిండ్రు, చచ్చిపోయారు. సరే చచ్చిపోయిన బాధితులు ఎవరన్నా, చచ్చిపోయినారు కరెక్టే, మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తున్నారా మీడియా ముందు కానీ పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చిండ్రా? దాని గురించి మాట్లాడాడు. మళ్ళా ఎవరన్నా చనిపోయింది, ఏడ చచ్చిపోయినరు, ఏడ ఆత్మహత్యలు అయినాయి, ఏడ అప్పుల పాలైనరు. మొన్న ఒక ఆయన నాన్ వేసిన దొంగ నా కొడుకు ఈ రోజు ఏమంటుండంటే న్యూస్ కోసము అడ్డమైనవన్నీ మాట్లాడి ఎవరిని పడితే వాళ్ళని తిట్టి వీడు మేము వేసినామన్న డబ్బులు వానికి తినడానికి డబ్బులు లేకపోతే భారతీయుల రుచానా కూడా భారతీయులు మేము వేసినాం డబ్బులు, భారతీయులని ఎట్లా పడితే అట్లా తిడతాడు వీడు. మళ్ళా ఏది పడితే అది అంటాడు. చైనాకి వెళ్ళి ఏదో మాట్లాడతారు, మీరు వేస్ట్ అని మాట్లాడతాడు వీడు. ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. నా దేశాన్ని వీడు ఎవడన్నా ఎట్లా అంటే అట్లా వానికి ఏ రైట్స్ ఉన్నాయని అన్న? అమ్మల్ని అక్కడిని తిట్టడానికి ఏ రైట్స్ ఉన్నాయి వానికి? ఎవడిచ్చిండు వానికి హక్కు ఇవన్నీ మాట్లాడడానికి? నాకు అర్థం కాదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిండు వాళ్ళని మాత్రం అడుగు, వాళ్ళు జైలుకి వెళ్తారో ఏదో సంథింగ్, అది మాత్రం మాట్లాడు. కాకపోతే అమ్మల్ని అక్కల్ని వీడెవడన్నా తిట్టడానికి వీనికి ఏం రైట్స్ ఉన్నాయని తిడతాడు? నా భారత్